ఏ హాయ్ హలో షిరిడి దర్శనానికి అయితే వెళ్తున్నాం, సాయిబాబా దర్శనానికి. సో అక్కడ మొత్తం మందిర్ ఎలా ఉంటుంది, బయట ఎలా ఉంటుంది, అక్కడ షాపింగ్ ఏమేమి తీసుకోవచ్చు ఏంటి అనేది మొత్తం అయితే నేను కవర్ చేస్తాను. మందిర్కి ఎలా వెళ్ళాలి ఏంటి, అక్కడ ప్రసాదాలు ఎక్కడ తీసుకోవాలి, అండ్ అక్కడ ఫ్రీ దర్శనం ఎక్కడ వెళ్ళాలి, సిటిజన్ దర్శనం ఎలా వెళ్ళాలి, అండ్ 300 రూపీస్ దర్శనం ఎలా వెళ్ళాలి, మొత్తం అయితే ఈ వీడియోలో కవర్ చేస్తాను. ఓకే, సో మనం టెంపుల్కి వెళ్తుంటే ఇక్కడ టెంపుల్కి వెళ్ళే దారిలో అంతా కూడా హోటల్స్ అయితే ఉంటాయి. ఈ హోటల్స్ అన్ని తెలుగు నేమ్స్తో ఉంటాయి. బట్ తెలుగు నేమ్స్ అని తెలుగు వాళ్ళని వెళ్ళారా అంటే ఇబ్బంది పడిపోతారు. అలా ఏముండదు, హిందీ వాళ్ళే ఉంటారు. సో వెళ్ళేసి మీకు కావాలంటే అక్కడ మెనూ చూసి మీకు నచ్చినట్టయితే తినొచ్చు. నేను వెళ్తాను ఒకసారి ఈవినింగ్ అలా, మ్యాక్సిమం వెళ్తే నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి స్నో లాగా పడుతుంది. ఈ హోటల్ వాళ్ళు ఇలా పెట్టారన్నమాట మంచిగా. ఈ సమ్మర్కి ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇది వచ్చేసి శ్రీ మహాలక్ష్మి మందిర్. సో మనం ఈ మందిర్కి అయితే వెళ్దాం. ఇప్పుడు మందిర్ లోపల ఒకసారి చూద్దాము. మందిర్లోకి ఎంట్రీ అయిన వెంటనే ఇది వచ్చేసి శ్రీ గణేష్ నవగ్రహ. తర్వాత ఇదంతా మీరు చూడండి, ఇక్కడ ఇది ఒకటి ఉంది. ఇక్కడ నందీశ్వరుడు. ఓం నమ శివాయ, హర హర మహాదేవ శంభో శంకర. చూడండి, తర్వాత వచ్చేసి ఇక్కడ సాయిబాబా. ఓం సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. ఇక్కడ వచ్చేసి శ్రీ దుర్గామాత అమ్మవారు, తర్వాత వచ్చేసి శ్రీ మహాలక్ష్మి మాత అమ్మవారు. తర్వాత ఇక్కడ వచ్చేసి శ్రీ అష్టలక్ష్మి మాత. సో ఇక్కడైతే టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడైతే చూడండి, ఇక్కడ కనపడుతున్నారు కదా, వాళ్ళు మా బ్రదర్స్ అన్నమాట. మేము మా బ్రదర్స్ అందరం కలిసి అయితే వచ్చాము టెంపుల్కి. చూడండి, ఇక్కడ ఈ మహాలక్ష్మి మందిర్ వచ్చేసి మనం షిరిడి దర్శనానికి వెళ్ళే దారిలో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి న్యాచురల్ ఐస్ క్రీమ్ ఉంది. న్యాచురల్స్లో ఐస్ క్రీమ్ తినండి, బాగుంటుంది. ఇలానే స్ట్రైట్కి వెళ్ళాలి. మనం గుడికి వెళ్ళాలి అంటే దర్శనానికి ఇలా వెళ్ళాం అంటే అక్కడ గేట్ నెంబర్స్ ఉంటాయి. గేట్ నెంబర్స్లో మనం అయితే వెళ్ళాలి. ఈ ఏప్రిల్ మే నెలల్లో అయితే షిరిడీకి అస్సలు రావద్దు. తర్వాత జూన్ జూలై ఆ నెలల్లో అయితే రండి, ఎందుకంటే చాలా దారుణంగా అయితే ఉన్నాయి ఎండలు. ఇక్కడ చూడండి చాలా బాగుంది ఇక్కడ ఈ రెస్టారెంట్. బట్ రెస్టారెంట్ బయట చూసి అయితే వెళ్ళకండి. బయట చూసి వెళ్ళారు కదా అంటే ఇబ్బంది పడిపోతారు. ఇది వచ్చేసి షాపింగ్ కాంప్లెక్స్. ఇవన్నీ కూడా షాపింగ్ కాంప్లెక్స్లు. ఇంకోటి ఏంటంటే మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఇక్కడ వచ్చేసి మేము చెప్పుల స్టాండు, మొబైల్ లాకరు ఇక్కడ పెట్టేసి వెళ్ళాము. కానీ ఇక్కడ అవసరం లేదు. ఇలా స్ట్రైట్గా వెళ్ళామంటే దర్శనంకి వెళ్ళే దారి, ఈ దర్శనంకి వెళ్ళే దారి మొత్తం చెప్పుల స్టాండ్, లాకర్స్ ఉంటాయి. కానీ అక్కడ ఎక్కడా పెట్టాల్సిన పని లేదు. డైరెక్ట్ మీరు గుడికి వెళ్ళే ఎంట్రన్స్ బయటనే ఉంటాయి, అక్కడ పెట్టచ్చు. అది నేను మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి సాయి కాంప్లెక్స్. ఈ కాంప్లెక్స్లో మ్యూజియం అనేది ఉంటుంది, సాయి మ్యూజియము. మళ్ళీ చెప్తున్నాను వినండి, ఇది వచ్చేసి షాపింగ్ కాంప్లెక్స్లు. ఈ లైన్ అంతా కూడా మనం వెళ్ళాం అంటే చెప్పుల స్టాండ్, మొబైల్ లాకర్స్ అయితే ఉంటాయి. బట్ ఇక్కడ ఎక్కడా పెట్టాల్సిన పని లేదు. నేను ఎక్కడ పెట్టాలి అనేది డైరెక్ట్ మీకు చూపిస్తాను. అది వచ్చేసి డైరెక్ట్ క్యూ లైన్ ఎంట్రన్స్ అనమాట. క్యూ లైన్ ఎంట్రన్స్లోనే పెట్టచ్చు. ఇక్కడ చూడండి, ఇదేదో హోటల్ బాగుంది. ఇదేంటి ఫుడ్ కోర్ట్ అంట, సాయి సాగర్ ఫుడ్ కోర్ట్. బాగానే ఉంది ఇక్కడ అయితే హోటల్. ఇగో ఇలానే స్ట్రైట్కి వెళ్తున్నాం అంటే ఇక్కడ చూడండి, వే టువర్డ్స్ సీనియర్ సిటిజన్ దర్శన్ క్యూ 60+ ఏజ్. ఇది వచ్చేసి సీనియర్ సిటిజన్స్ ఎంట్రన్స్. సో ఇలానే వెళ్ళాలన్నమాట. ఇక్కడ గేట్లు కూడా మెన్షన్ చేశారు చూడండి, గేట్ నెంబర్ 2. ఈ గేట్ నెంబర్ 2 వచ్చేసి ఓన్లీ విఐపీస్కి మాత్రమే ఎంట్రన్స్ ఉంటుంది. చూడండి, ఈ లైన్ అంతా కూడా మొబైల్ లాకరు, చెప్పల్ స్టాండ్. మొబైల్ చెప్పల్ స్టాండ్ వచ్చేసి మనం డైరెక్ట్ క్యూ లైన్ ఎంట్రీ అయ్యే దగ్గర పెట్టుకోవచ్చు. సో మేమైతే మార్నింగ్ దర్శనానికి వచ్చాము, ఒకసారి ఫ్రీ దర్శనానికి వచ్చాము. ఇది వచ్చేసి సెకండ్ టైం మళ్ళీ దర్శనానికి అయితే వెళ్తున్నాము. అప్పుడు దర్శనానికి వచ్చినప్పుడు మొబైల్, చెప్పలు వచ్చేసి ఇక్కడే వదిలేసి వెళ్ళాము. ఇక్కడ ఇంకోటి కనపడుతుంది కదా, ఇక్కడ వదిలేసి వెళ్ళాము. కానీ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కూడా కాదు, డైరెక్ట్ మనము ఎక్కడైతే ఎంట్రీ అవుతున్నామో దర్శనానికి అక్కడే వదిలేయచ్చు అనమాట. చూపిస్తాను చూడండి, గేట్ నెంబర్ 6, 7, 8 అని ఉంది కదా. ఇదిగో ఇక్కడ ఇట్లా పూలు అమ్మే వాళ్ళు ఉంటారు ఇక్కడ. సో పొరపాటున కూడా పూలు కొనకండి, ఎందుకంటే గేట్ ఎంట్రన్స్ లోనే అక్కడ ఉండే వాచ్మెన్స్ అయితే ఏముండే, అక్కడ ఉండే సెక్యూరిటీ అయితే తీసేసుకుంటారు, నాట్ అలౌడ్. ఇది వచ్చేసి గేట్ నెంబర్, ఇది పెయిడ్ పాస్ కౌంటర్.
గేట్ నెంబర్ వచ్చేసి ఇక్కడ పెయిడ్ పాస్, గేట్ నెంబర్ 6 పెయిడ్ పాస్ కౌంటర్. అంటే ఇక్కడ పెయిడ్ దర్శన్ అంటే 300 రూపీస్ దర్శన్ వాళ్ళకి అది ఎంట్రన్స్ అన్నమాట. సో ఇక్కడ కనపడే కాంప్లెక్స్ అంతా కూడా టికెట్స్ తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 200-300 రూపీస్ టికెట్స్. మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళామంటే అక్కడ కనపడుతుంది కదా, అది వచ్చేసి ఫ్రీ దర్శన్ ఎంట్రీ. 300 ఫ్రీ దర్శనానికి వెళ్తే ఇప్పుడు మనం వెళ్ళిపోదాము. జనాలు అయితే తక్కువగానే ఉన్నారు, సో దర్శనం త్వరగానే అయిపోతుంది. మార్నింగ్ వెళ్ళి వచ్చాము మేము, మళ్ళీ ఇప్పుడు కూడా వెళ్తున్నాము. ఇక్కడ చూడండి ఫ్రీ దర్శనం అంటారు. ఇది గేట్ నెంబర్ 7. గేట్ నెంబర్ 7 లో ఫ్రీ దర్శనం అయితే ఉంది. ఈ గేట్ నెంబర్ 7 లో ఇక్కడ చూడండి ఫ్రీ షూ స్టాండ్ అండ్ మొబైల్ కెమెరా లాకర్ 5 రూపీస్ ఉంది. సో ఇక్కడ నుంచి అయితే మనం ఎంట్రీ అయిపోవాలి దర్శనానికి కూడా. సో మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడే వదిలేసి వెళ్ళి బయట ఎగ్జిట్ అవుతాము. ఎగ్జిట్ ఎక్కడ అవుతాము నేను చూపిస్తాను. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి కలెక్ట్ చేసుకోవాలి మనము, అంతే ప్రాసెస్. ఇప్పుడే మేమైతే దర్శనం అయిపోయింది, బయటకు వచ్చాము. సో నేను మీకు ఒక పాయింట్ అయితే చెప్తున్నాను. మేము హారతి టికెట్ లేకుండా హారతికి అయితే వెళ్ళాము. ఎలాగో చెప్తాను, ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమైపోతుంది. యాక్చువల్గా హారతి టికెట్ 400 ఉంటుంది, బట్ మేము ఆ హారతి టికెట్ అనేది లేకుండానే హారతికి వెళ్ళాము. ఇక్కడ మీకు ఈ వీడియో చూస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు దర్శనం అయిపోయాక మేము బయటకు వచ్చేసి ద్వారకామాయి దర్శనానికి అయితే వెళ్తున్నాము. సో ఇటు క్లోజ్ ఉంది, ఇటు వెళ్దాం రా. సో ద్వారకామాయి దర్శనం చేసుకొని అక్కడ ఒక హనుమాన్ టెంపుల్ ఉంటుంది, చావడి ఉంటుంది, నేను మీకు అవన్నీ చూపిస్తాను. ఇది వచ్చేసి గేట్ నెంబర్ 678. గేట్ నెంబర్ 678 ఇందాక మనం ఇలా ఎంట్రీ అయితే వెళ్ళాము. దాని నుంచి ఎగ్జిట్ బయటకు వచ్చాక మనం సేమ్ అలానే ఇక్కడ ప్రసాదం సేల్ ఉంటుంది. సో మీకు ప్రసాదం కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. అండ్ నేను ఇంకొకటి ద్వారకామాయి దగ్గర కూడా ప్రసాదం అవైలబుల్ ఉంటుంది, అది కూడా నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి గుర్రపు బండ్లు ఉన్నాయి, గుర్రపు జట్గా బండ్లన్నీ కూడా. సో మనము ఇక్కడ నుంచి గుర్రపు బండికి కూడా మనం వెళ్ళొచ్చు, జస్ట్ మనకు ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే ఎలా ఉంటుంది అని. ఇది వచ్చేసి ఇంకో ఎగ్జిట్. ఈ ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చాక మనకి ఇక్కడ చూడండి ఐ లవ్ సాయిబాబా అని ఉంటుంది. ఇంకొకటి ఇక్కడ ఈ ఫౌంటైన్, వాటర్ ఫౌంటైన్ అండ్ ఇక్కడ ఈ వ్యూ పాయింట్ అనేది ఉంటుంది, మంచిగా ఫొటోస్ అయితే దిగొచ్చు. సో ఇంకా మనం ఇలానే ఇలా వెళ్ళాంరా అంటే ద్వారకామాయి వస్తుంది, వెళ్దాము పదండి. ఇక్కడ చూడండి ఎంత బాగుందో, సీతారామ లక్ష్మణుల హనుమాన్ చాలా బాగుంది. లైటింగ్, దాని ఎఫెక్ట్ అంతా చాలా బాగుంది. ఒకసారి చూడండి, నేను చాలా వరకు మొత్తం అయితే కవర్ చేస్తున్నాను. దీని పక్కనే ఎల్సిడి స్క్రీన్ ఉంటుంది. సో మనకు సాయిబాబా లోపల సేమ్ ఇలానే ఉంటారు, లోపలది లైవ్ వీడియో అన్నమాట ఇది. అక్కడ చూడండి ఎగ్జాక్ట్ గా. సో ఇది చూడండి, ఇవన్నీ షాపింగ్స్ అన్నమాట, చాలా అయితే ఉన్నాయి. లైన్ అంతా కూడా షాపింగ్స్ ఉన్నాయి, కావాలంటే షాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా బయట అయితే షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఉంటుంది, ఒకసారి ఆ కాంప్లెక్స్ కూడా వెళ్దాము, చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇది వచ్చేసి ద్వారకామాయి. ద్వారకామాయి ఎంట్రన్స్ అయితే చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో, ఒకసారి లోపల చూడండి ఎలా ఉంటుంది ద్వారకామాయి. ద్వారకామాయిలో అక్కడ మనకి అగ్ని దుహి ఉంటుంది, దుహిలో నుంచి వచ్చే ఆ బూడిదనే మనకి ఇక్కడ విభూదిలాగా ఇస్తారు. సో ఈ ద్వారకామాయి నుంచి బ్యాక్ సైడ్ మీకు కనబడుతుంది కదా గోపురం లాగా, అది సాయిబాబా. ఇక్కడ ఫ్రంట్ సైడ్ ద్వారకామాయి ఉంటుంది, బ్యాక్ సైడ్ సాయిబాబా ఉంటారు. ఇది ఎంత బాగా కనబడుతుంది చూడండి. చాలా ఈ ద్వారకామాయి ఆపోజిట్ లో ఇక్కడ కూడా లడ్డు ప్రసాదం అయితే కౌంటర్ ఉంటుంది. సో మీరు లడ్డు ప్రసాదం ఇక్కడైనా తీసుకోవచ్చు, అక్కడైనా తీసుకోవచ్చు. ఇంకో ప్లేస్ కూడా చెప్తాను, అక్కడ కూడా ఉంటుంది, అక్కడ కూడా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి సాయిబాబా చావడి. ఇక్కడ చూడండి సాయిబాబా చావడి. మనకి లోపల ఎక్కడికి కూడా ఫోన్స్ అలో ఉండదు, అందుకే ఇలా చేయాల్సి వస్తుంది. ఇది ఒక సైడ్ జెంట్స్ అలో, ఒక సైడ్ లేడీస్. అటు సైడ్ లేడీస్ వెళ్తారు, ఇటు సైడ్ జెంట్స్ వెళ్తారు. మీరు ఇక్కడ నీట్ గా చూడండి. చావడి అంటే ఈ ప్లేస్ వచ్చేసి సాయిబాబా ఉన్నప్పుడు ఇక్కడ సమావేశాలు జరిగే స్థలం అన్నమాట. పన్ను విషయాలు, చాలా సమావేశాలు ఇక్కడే జరిగేవి. ఇక్కడ ఏంటంటే సాయిబాబా ముఖ దర్శన్. సో ఇక్కడ లాంగ్ నుంచి సాయిబాబా ముఖం అయితే కనపడుతుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే ఫోన్స్ నాట్ అలౌడ్, అందుకే నేను బయట నుంచి తయారు చేస్తున్నాను. దీని ఆపోజిట్ లోనే హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుంది, ఒకసారి చూడండి చాలా బాగుంటుంది హనుమాన్ టెంపుల్. చూడండి బాగానే కనపడుతుందని అయితే అనుకుంటున్నాను, ఎందుకంటే ఫోన్స్ నాట్ అలౌడ్ కాబట్టి నేను లాంగ్ నుంచి గీస్తున్నాను. హనుమాన్ టెంపుల్ కి ఫోన్స్ అలౌడే, బట్ ఆ లోపల నుంచి తీయటం ఎందుకులని నేను బయట నుంచే తీస్తున్నాను. సో మంచిగా నేను వచ్చే టైంకి అయితే ఇక్కడ ఏదో షో అయితే జరుగుతుంది చూడండి. మంచిగా ఎగ్జిట్ అయ్యాను, ఇక్కడైతే షో అయితే జరుగుతుంది, ఒకసారి షో చూద్దాము. చూడండి
సో ఎక్కువ జూమ్ ఇన్ అయితే చేశాను, సో అంత క్లారిటీగా రావట్లేదు, బట్ ఏమనుకోకండి. అది కాక నైట్ టైము లైట్ ఫెయిల్ అయింది, సో అస్సలు క్లారిటీ అనేది ఉండదు. దగ్గరికి వెళ్తాను, మ్యాక్సిమం దగ్గరికి వెళ్ళి తీయడానికి అయితే ట్రై చేస్తాను. మీకు సాయిబాబా మ్యూజియం ఉదయం చూపించాను కదా, మనం ఒకసారి ఎంట్రీ అయ్యి చూద్దాము. ఇక్కడ మొత్తం సాయిబాబా పెయింటింగ్స్ అన్నీ కూడా ఉంటాయి, సేల్ చేస్తారు అనుకుంటా. ఒకసారి అయితే చూద్దాం మనం వెళ్ళేసి. ఫస్ట్ అయితే ఇలా ఎంట్రన్స్ అయితే అయిపోయాము. ఇక్కడ ఈ ప్లేస్లో మన తలలు అయితే పెట్టాలి, సో అప్పుడు సాయిబాబా ఆశీర్వదిస్తున్నట్టు అలా అయితే ఉంటుంది. సరే సరే లోపలికి అయితే వెళ్దాం. చూడండి, ఇలా అయితే ఉంటుంది సాయిబాబా మ్యూజియం అంతా కూడా. ఇక్కడ ఏంట్రా అంటే సాయిబాబా పెయింటింగ్స్, అంటే సాయిబాబా విగ్రహాలన్నీ కూడా ఇలా పెట్టేసి ఉంటారు. సో వాళ్ళు ఇవి సేల్ చేయడం కోసం ఇలా పెట్టారన్నమాట, మ్యూజియం లాగా. ఇదైతే చూడండి, మొత్తము ఇలా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనం ఇందాక ఎంటర్ అయ్యాం కదా దర్శనానికి. ఈ దర్శనానికి వెళ్ళే దారి మొత్తం ఇదంతా కూడా షాపింగ్ కాంప్లెక్స్ లాగా అయితే ఉంటుంది. కాంప్లెక్స్ అంటే మొత్తము ఫ్లోర్స్ అనేవి ఉండవు, జస్ట్ ఇక్కడ చూడండి మొత్తం ఈ గ్రౌండ్ ఏరియా అంతా కూడా షాపింగ్ ఉంటుంది. ఇక్కడ లోపలికి కూడా మొత్తం ఒకసారి మనం లోపలికి వెళ్ళామరా అంటే ఒకసారి చూడండి, ఇలా లోపలికి అంతా కూడా షాపింగే ఉంటుంది. చూడొచ్చు మీరు, చూడండి ఇక్కడ ఇదంతా మీరు చూస్తున్నారు కదా, ఇదంతా షాపింగ్. ఇక్కడ చూడండి బ్యాగ్స్ ఉన్నాయి, సాయిబాబా సంబంధించినవి ఉన్నాయి, కడాస్ ఉన్నాయి, సాయిబాబా విగ్రహాలు ఉన్నాయి, సాయిబాబా కీ చైన్స్ ఉన్నాయి, సాయిబాబా ఫ్రేమ్స్ ఉన్నాయి. ఒకసారి బాగా చూడండి. సో నేను మీకు 2 ప్రసాదాల కౌంటర్లు అయితే చూపించాను ఇప్పటికి. సో ఇప్పుడు ఇంకొకటి, ఇక్కడ ఈ సాయి కాంప్లెక్స్ ఉంది కదా, ఆపోజిట్ లో ఇక్కడ ప్రసాద్ సేల్ అని ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ప్రసాదాలు తీసుకోవచ్చు మనము. ఇక్కడ మనకు చాలా ప్రసాదాలు అవైలబుల్ ఉంటాయి. నేను ఇక్కడ మెనూలో చూపిస్తున్నాను. సో నాకైతే దూద్ పేడ్ ఒకటి అవసరం ఉంది. సో దూద్ పేడ్ అయితే ప్రెసెంట్ అయితే దూద్ పేడ్ తీసుకుంటున్నాను. 15 దూద్ పేడ్ దో వాటిని ఏమంటారు, 2 नाम क्या? हाँ रेमडी, हाँ 15 दूध पेड़ 2 रेमडी. कितना एक पैकेट कितना? 70 रुपीज. 30 టోటల్. మొత్తానికి దర్శనం అంతా అయిపోయింది. ఇప్పుడు తిరిగి రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇలా చూడండి, ప్రసాదం అంతా కూడా ఇంత కొనుక్కున్నాను. రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. రూమ్కి వెళ్ళే దారిలో ఎక్కడన్నా మంచిగా ఫుడ్ తినేసి వెళ్ళిపోతాను. మనం మార్నింగ్ అయితే ఇక్కడ తిన్నాము. సో ఇప్పుడు వచ్చేసి ప్లేస్ మారుద్దాము. ఇక్కడైతే మార్నింగ్ గోబీ ఫ్రైడ్ రైస్ తిన్నా. సో ఇప్పుడైతే దాని పక్కన ఉడిపి పంజాబీ టిఫిన్ అండ్ మీల్స్ అని అయితే ఉంది, అక్కడైతే టేస్ట్ చేద్దాం ఒకసారి. సో ఇక్కడైతే టేస్ట్ చేద్దాము. ఎవరు వద్దన్నాడు? ఎందుకని ఇక్కడ వద్దన్నాడా? దాని పక్కన సరే ఒకసారి ఆ పక్కన తిందాము. ఇక్కడైతే వద్దనుకున్నాము. నెక్స్ట్ ప్లేస్ అయితే మారుస్తున్నాము. ఇక్కడైతే ఒకసారి ట్రై చేద్దాం. ఇక్కడ కూడా వద్దా? ఇక్కడ జనాలు లేరు, వద్దు. జనాలు లేకపోతే బాగోదు. జనాలు ఉంటే తినాలి, జనాలు లేకపోతే తినకూడదు. అది గుర్తుపెట్టుకోండి, మెయిన్ పాయింట్ అండి. సో మనం ఎప్పుడైనా ఫుడ్ తినాలంటే జనాలు ఉంటే తినాలి, జనాలు లేకపోతే తినకూడదు. జనాలు ఉన్నారు అంటే కొంచెం అక్కడ ఓకే తింటున్నారు అని అనిపిస్తుంది. సో మేము ఫైనల్గా అయితే ఇక్కడ తిందామని ఫిక్స్ అయిపోయాము. ఇక్కడ ఇది వచ్చేసి పంజాబీ తాట్కా, ఇక్కడ ఆంధ్ర మీల్స్ అండ్ టిఫిన్స్ అని కూడా రాస్తున్నారు. అయితే మేము లోపల ఏసీలో వచ్చి కూర్చొని తిందామని లోపలికి అయితే వచ్చాము. లోపలైతే ఏసీ ఉంది, అందుకే ఇక్కడ లోపలికి వచ్చేసాము. ఇది వచ్చేసి బయట అన్నమాట, కానీ మేము లోపలికి అయితే వచ్చి తింటున్నాము, ఏసీ ఉందని. ఒకసారి మెనూ చూపిస్తా చూడండి, ఎంత ఛార్జెస్ ఉంటాయో. చాలా హెవీ ఛార్జెస్ అయితే ఉంటాయి. ఫాస్ట్గా అయితే మూవ్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఫాస్ట్ చేసుకొని తీసుకోండి. ఇక్కడ చూడండి, నేను వచ్చేసి గోబీ పరోటా, ఆనియన్ పరోటా అండ్ ప్లెయిన్ పరోటా
మేమిద్దరం ఉన్నాము, ఇద్దరికి కలిపి అవి అయితే ఆర్డర్ చేశాను. దానికి విత్ కర్డ్ అండ్ పికిల్ అయితే ఇస్తారు. సో కర్డ్ అండ్ పికిల్తో పరోటాస్ అయితే బాగుంటాయి. సో ఇది వచ్చేసి ప్లెయిన్ పరోటా, గోబీ పరోటా, ఆనియన్ పరోటా, కర్డ్, పికిల్. నాకు కావాల్సింది ఇవే. సో అలా ఇచ్చేద్దాం. వచ్చేసి గోబీ పరోటా అయితే తింటున్నా ప్రజెంట్ నేను. సో ఎలా ఉంది చూద్దాం ఒకసారి టేస్ట్. సూపర్ ఉంది, ట్రై చేయండి మీరు కూడా. ఇక్కడ బిల్ అయితే చూడండి, 415 రూపాయలు, 415 రూపీస్ అయింది. సో మొత్తానికి దర్శనం అయితే అయిపోయింది. సో నేను దర్శనానికి ఎలా వెళ్ళానంటే 2కి వెళ్ళాను, 2కి వెళ్ళేసి 3కి అయితే వచ్చేసాను. తర్వాత 5కి దర్శనంకి వెళ్ళాను, 5కి వెళ్ళేసి 6కి వచ్చేసాము. సో తర్వాత ఏం చేసామంటే 6:30కి యాక్చువల్గా హారతి అక్కడ అడిగామన్నమాట. అక్కడ అడిగితే హారతి టికెట్స్ లేవు. హారతికి ఎలా వెళ్ళాలి అంటే 7th కౌంటర్ నుంచి అయితే వెళ్ళండి, 6కి వెళ్ళండి, మీకు డైరెక్ట్ హారతి లోపలికి తీసుకెళ్తారు సాయిబాబా దగ్గరికి అని అన్నారు. సో మేము ఏం చేసామంటే 6:10కి లోపలికి వెళ్ళాము. సో 6:10కి లోపలికి వెళ్ళి డైరెక్ట్ లైన్లోకి వెళ్ళి డైరెక్ట్ అక్కడ కాసేపు వెయిట్ చేయించారు లైన్లో. అక్కడ వెయిటింగ్ హాల్స్ అని ఉంటాయి మనకి, వెయిటింగ్ హాల్స్ కూడా కాదు, వెయిటింగ్ హాల్స్ నుంచి కూడా బయటికి పంపించేసి అక్కడ లైన్లో వెయిట్ చేయించారు. అక్కడ హారతి టికెట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో 100 మెంబర్స్ 80 మెంబర్స్ వాళ్ళనైతే లోపలికి పంపించేశాక తర్వాత అక్కడ ఒక గేట్ క్లోజ్ చేసి తర్వాత మమ్మల్ని దాని బ్యాక్ సైడ్కి అయితే పంపించేస్తారు. అంతే, అక్కడ లోపలంతా కూర్చోడానికి చాలా ప్లేస్ ఉంటుంది కదా. సో అక్కడ వెనక్కి అయితే మేము వెళ్ళి నిలబడ్డాము. అక్కడ నిలబడ్డాక హారతి అయితే జరిగింది. సో మొత్తానికి హారతి అయితే నీట్గా క్లియర్గా చూసాము. బట్ కానీ దర్శనం కూడా 3 టైమ్స్ అయితే వెళ్ళాను నేను, చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకోటి ఏంటంటే నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. హైదరాబాద్ నుంచి నేను ఎస్విఆర్ ట్రావెల్స్లో అయితే వచ్చాను. నాకు 2000 అయితే బస్ టికెట్ పట్టింది. యాక్చువల్గా హైదరాబాద్ నుంచి షిరిడీకి 700 కిలోమీటర్స్ ఉంటుంది, 670 కిలోమీటర్స్ అలా అయితే ఉంటుంది. సో 2000 బస్ ఛార్జ్ అయింది. అండ్ నాకు ఇక్కడ హోటల్ ఛార్జెస్ అన్నీ కూడా కలిపి నాకు 5000 అరౌండ్ అలా అయితే అయిపోయింది. ఇంకొకటి మనకి 12 అవర్స్ అయితే జర్నీ పట్టింది. నేను అక్కడ బస్ 8:30కి ఎక్కితే ఇక్కడ మార్నింగ్ 8కి దిగాను. 12.5 అవర్స్ అయితే బస్ జర్నీ పట్టింది. అండ్ ఇంకోటి ఏంట్రా అంటే మనకి హైదరాబాద్ టు షిరిడి ట్రైన్ టికెట్స్ కూడా ఉంటాయి. ట్రైన్ వచ్చేసి జనరల్ అయితే 400 ఉంటుంది, స్లీపర్ అయితే 800 అలా ఉంటుంది, 1 టైర్ ఏసీ వచ్చేసి 2000 ఉంటుంది, 2 టైర్ ఏసీ వచ్చేసి 1400 1500 అలా ఉంటుంది. సో మీరు రావాలనుకుంటే హైదరాబాద్ నుంచి షిరిడీకి కూడా ట్రైన్లో రావచ్చు. బై ట్రైన్ వచ్చేసి హైదరాబాద్ సాయినగర్ అయిన అయితే ఉంటుంది. సో త్రూ ఆ ట్రైన్లో అయితే మీరు రావచ్చు. సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు వీడియోస్ కావాలి అంటే, అప్డేట్స్ కావాలి అంటే నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.